దేశంలో జమిలీ ఎన్నికలకు వెళ్తే ప్రతి 15 ఏళ్లకు ఒకసారి కొత్త ఈవీఎంలను కొనాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకు 10,000 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా వేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర న్యాయశాఖ ఎన్నికల సంఘానికి ప్రశ్నావళిని పంపింది. దానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సమాధానాల రూపంలో వివరాలు తెలిపింది. జమిలీ ఎన్నికలకు వెళ్తే ప్రతి 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందుకు 10,000 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా వేసిందని తెలిపింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు గరిష్టంగా 15 ఏళ్లు పనిచేస్తాయని తెలిపింది. జమిలీ ఎన్నికలను నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను వాటి జీవిత కాలంలో 3 సార్లు ఉపయోగించాల్సి ఉంటుందని వివరించారు. జమిలీ ఎన్నికలకు వెళ్తే కనిష్టంగా 46,75,100 బ్యాలెట్ యూనిట్లు, 33,63,300 కంట్రోల్ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్ యంత్రాలు కావాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇక ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలంటే అదనపు పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంల స్టోరేజీ సదుపాయాలు, మరిన్ని వాహనాలు అవసరమవుతాయని ఈసీ తెలిపింది. కొత్త యంత్రాల తయారీ, రవాణా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే 2029 నుంచే జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అంతేగాక ఇందుకోసం రాజ్యాంగంలోని 5 అధికారాలను సవరించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఇటీవలే ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.